పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ గలగల ఊసులు, కలబోసి చేసినవి కిలకిల నవ్వులు, వెలపోసి సిరులు కొనలేరెవ్వరు. దేవుడే ఆదివి నుండి పంపిన దీవెనలు, ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు, సిరి సిరి మౌవలు, ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ గలగల ఊసులు. సంవత్సరాల క్రితం విడిపోయిన మనమందరం ఈరోజు అందరూ మన పూజ్యులు గౌరవనీయులు శంకర్ నారాయణ సార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. క్లాస్ కొట్టాలి. ఓకే మేడం. ఓకే రావాల్సిందిగా కోరుతున్నాము. ఓకే చూడండి మేడం. ఓకే ఓకే సార్. ఓకే సార్. భాష ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. నా చూడు. ఓకే టీజీ వెంకటేష్, శ్రీనివాస్, టీవీ టీ శ్రీనా, టీజీ ఆదినారాయణ, సినా, రామప్ప వెంకటేష్ రండి. రామప్ప కంబాలపల్లి రామప్ప వెంకటేష్. అందరూ ఒక్కసారి చూడండి. క్యాండిల్ అందరూ సర్వం దీపం జ్యోతి పరబ్రహ్మం దీపేన సాగరే సర్వం. ఓం శ్రీ దీపాయ నమః. దయచేసి అందరూ ఒక్కసారి ఆ దీపం జ్యోతికి నమస్కారం చేసుకోండి. ఈరోజు మనం తలపెట్టిన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని మనసారా ప్రార్థించుకోండి.
ఇది మరో చరిత్రకి ఆకారం ఇది వరాల మైత్రికి ఒకటే భావం ఇద్దరిగా వెలసింది ఇద్దరి జీవం ఒక్కటిగా కలిసింది ఓ లా 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 లా. శ్రీకారం ఇది మరో చరిత్రకి ఆకారం ఇది వరాల మైత్రికి రెండు కన్నులు ఉన్నా చూపు ఒకటి కాదా వెండి వెలుగును చూద్దాం ఆ చూపుగా రెండు పెదవులు ఉన్నా నవ్వు ఒకటే కాదా నిండు నూరేళ్ళుందా ఆ నవ్వుగా నా ఆశకి నువ్వే అద్దమని నా భాషకి నువ్వే అర్థమని ఇది పుట్టుక ముందరి బంధమని ఏ చుట్టరి కానికి అందదని కనుకున్న తల్లి మనని నేస్తం పెంచిందిరా శ్రీకారం ఇది మరో చరిత్రకి ఆకారం ఇది వరాల మైత్రికి ఎండలకు మరిగేనా వానలకు కరిగేనా శాశ్వతం ఈ స్నేహం ఆనింగిలా నిప్పు ఎదలో ఉన్నా ఉప్పెనెదురవుతున్నా చిక్కు చెదరని సంద్రం ఈ చెలిమిరా నిరుపేదకు చేలుడి ధనము ఇది శ్రీకృష్ణుడినే కొనగలిగినది కర్ణుడికే Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలొద్దు ఊరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
థ్యాంక్ యూ జిట్టుదాన్ని చప్పట్లతో అభినందించండి. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. మురముట సీతా ముదిత లక్ష్మణులు కలిసి కొలువర రఘుపతి ఉండే, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండెడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. అనుపమానమై అతి సుందరమై కలన చక్రము జగజగ మెరసెడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. పొన్నల పొగడల పూపదరింద్రను చంద్రమీరగను శృంగారం బగు, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. శ్రీకరముగ శ్రీరామదాసుని కారకముగ గోచర ప్రభువాసము, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, అదిగో చూడండి, అదిగో చూడండి. థ్యాంక్ యూ. మూషిక వాహన మోదక చేష్ట చామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర వీర వినాయక పాద నమస్తే. మూషిక వాహన మోదక చేష్ట చామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర వీర వినాయక పాద నమస్తే. వీర వినాయక పాద నమస్తే. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం ప్రదిశామి శ్రీదే భవతు మే సదా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం ప్రదిశామి శ్రీదే భవతు మే సదా. శ్రీదే భవతు మే సదా. నమస్తేస్తు మహామాయే శ్రీదే
ఇట్లా వీళ్ళ అమ్మగారిది మన కోడూరే. ఎన్నో కృత్రిమ పోటీల్లో ఈ విధంగా నాట్య పోటీల్లో ఈ పాప పాల్గొనడం జరుగుతున్నది. పాపకి మన కోడూరు స్కూల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. అందరూ క్లాప్స్ కొట్టారు. చిన్న కానుక బాలచంద్రారెడ్డి గారు కూడా అభినందిస్తూ అమ్మాయికి ఒక ఓకే సార్. మన సారల మన టీచర్ల దగ్గర ఎంతో దూరమై ఉన్న కాలంలో ఎవరికెవరు కొంచెం దూరంగా పరిచయాలు దూరంగా ఉన్నాయి కాబట్టి తొందరగా ఒక్కొక్కరు ఒక్కో నిమిషం ఎక్కువ సమయం తీసుకోకుండా మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా మొట్టమొదటిగా డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గురువులందరికీ పాపం చెప్తున్నాను. ఇంపార్టెంట్ మీటింగ్ వల్ల లేట్గా రావడం జరిగింది. గురువులందరికీ మళ్ళీ నా మిత్రులందరికీ నేను ఇప్పుడు అసోసియేట్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో అసోసియేట్ ఫంక్షన్కి విచ్చేసిన మన గురువులందరికీ ప్రత్యేకంగా అనుకుంటున్నాను. సో ఈ వయసులో ఒక రోజు స్పేర్ చేసి పిలువగానే వచ్చినందుకు మన బ్యాచ్ అందరూ తరఫున ప్రత్యేకంగా తెలుపుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. సో నేను ఇక్కడ హై స్కూల్ తర్వాత బాగేపల్లి 10th వరకు హై స్కూల్ తర్వాత అక్కడ ఇంటర్ ఇక్కడ పియూసీని నేషనల్ కాలేజ్లో కంప్లీట్ చేయడం, మళ్ళీ MBBS బళ్ళారి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్, వన్ ఆఫ్ ద 4 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో, MD ఇన్ ఆల్ ఇండియా కోటాలో ఒడిస్సా. సో ప్రస్తుతం 2015 నుంచి చిక్కలాపూర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో, 2021 నుంచి నంది మెడికల్ కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. వైఫ్ డాక్టర్ సింధు కానీ ENT స్పెషలిస్ట్, ఉద్యానల్లిలో తను అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. సో ఇద్దరు పిల్లలు, పాప 10 years, బాబు 7 years. నా పేరు MC సోమశేఖర్ రెడ్డి. నాది వచ్చేసి 92-97 మేమందరం కలిసి చదువుకున్నాము. విశ్వనాథ్ ఒక్కడే 97 తర్వాత వెళ్ళిపోయాడు. నేను కూడా అప్పుడు వెళ్ళాల్సిన వాడిని, కాకపోతే బై మిస్టేక్ నేను ఇక్కడే కంటిన్యూ అయిపోయాను. నేను అనంతపూర్లో ఉంటున్నాను, యూనియన్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒకడు వచ్చేసి ఇప్పుడు 10th క్లాసు, ఇంకోటి 4th క్లాసు. సో నేను వచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమం చేయాలని దాదాపు 7 years నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఫైనల్గా మనకి ఇది ఈరోజు అది సఫలీకృతమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మెయిన్గా చిన్నప్పుడు అయితే చాలా కష్టపడ్డాడు బాబు ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేయడానికి. నేను చిన్నపై ఇద్దరు. సో మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం 7 years నుంచి ప్రయత్నం చేసి ఈరోజు కంప్లీట్ చేసినందుకు. విశ్వనాథ్ కూడా అప్పుడు చాలా రోజుల నుంచి మనం చేద్దాము అంటున్నాడు. సో ఫైనల్గా మనం కంప్లీట్ చేసాము. అందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు. ఇదే విధంగా మనం ముందు కూడా ఏదైనా కార్యక్రమం, ఎవరైనా మన పిల్లలు ఏదైనా ఫంక్షన్లో కానీ ఏదైనా ఇదే విధంగా కంటిన్యూ అవుదామని కోరుకుంటున్నాను. సో అందరూ అర్థం చేసుకొని ఇదే విధంగా అందరూ కంటిన్యూ అవుతారని మనసారా ప్రార్థిస్తూ, గౌరవనీయులైన మన ఉపాధ్యాయులు, అలాగే మన మాజీ సర్పంచ్ బాలచంద్రారెడ్డి గారికి, అలాగే స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారికి, అలాగే రామచంద్రరెడ్డి అంకుల్కి, అలాగే మా మిత్రుడు 7th వరకు మా చేతులు చదువుకున్న వారు విశ్వనాథ్ రెడ్డి గారికి, అందరి ఉపాధ్యాయులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ ఆహ్వానాన్ని మన్నించి నా ఫ్రెండ్స్ అందరూ ఒకరికొకరు గ్రూప్ ద్వారా
అలర్ట్ అయ్యి వచ్చి ఈ ఫంక్షన్ని విజయవంతంగా చేసినందుకు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను బెంగళూరులో ఒక సివిల్ కాంట్రాక్టర్గా సెటిల్ అయినాను. మా భార్య స్కూల్ టీచరు. నాకు 2 పిల్లలు. కొడుకు మన రీసెంట్గా 10th పాస్ అయినాడు. 95%తో కంప్లీట్ అయ్యి క్రైస్ట్ అకాడమీలోనే నేను చదవాలి డాడీ అని చెప్పి దాంట్లోనే సీట్ వచ్చింది. పాప 7th. ఇది నా లైఫ్ స్టైల్. నేను ఎన్నో సంవత్సరాల నుంచి కలగన్నాను ఇది మనము లాస్ట్ ఒక్కసారైనా అందరూ కలుస్తాము, జీవితంలో ఏది వెనక రాదు, ఒక్క ఫ్రెండ్స్ అనేది మనం చూడగలము అని ఒక్క అవకాశాన్ని నేను అందరినీ రిక్వెస్ట్ చేయడము, మన ఎంజీ సోమశేఖర్ అనడము, మళ్ళా మన చిన్నప్పయ్య గారిని మాట్లాడము, దానికి కేవి జనార్దన్ రెడ్డి గారు, చిన్నప్పయ్య, అలాగే ఉదయ్ కుమార్ మరియు విశ్వనాథ్ రెడ్డి గారు మనము ఒక ప్రోగ్రామ్ చేసుకుందామంటే వెంటనే స్పందించి రెస్పాండ్ అయ్యి అందరూ గ్రూప్లో వాళ్ళు తోచినంత సహాయం చేసుకొని ఒక్కరికొకరు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయనందుకు అందరికీ నమస్కారాలు. అలాగే మన గురువులకి ఇంకా ఒక్కసారి చాలా విధాలు చెప్పుకుంటాను. ఈరోజు నాకు ఏంటంటే నా జీవితంలో ఇంకేమో అన్నీ సాధించినానన్నంత సంతోషంగా ఉంది, చెప్పలేనంత సంతోషంగా ఉంది. మరి సెలవు తీసుకుంటున్నాను. ఓకే. చాలా సమయం తీసుకొని నేను ఈరోజు ఈ స్థాయిలో నిలబడినానంటే దానికి ముఖ్య కారకుడు మా వెంకటేశ్వర సార్ గారు. నిజంగా మీకు పాదాభివందనం సార్. తర్వాత హిందీ టీచర్స్ భాషా సార్ గారి ఇన్స్పిరేషన్తో ఈరోజు నేను శ్రీ చైతన్య గోరంట్ల బ్రాంచ్లో హిందీ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. తర్వాత ప్రతి టీచరు నాకు బాగా ప్రోత్సాహాన్ని అందించారు. ఈరోజు ఒక 30 years బ్యాక్ వెళ్ళిపోయినంత ఆనందంగా ఉంది మాకు. 92 నుంచి 97 వరకు ఎలా ఉన్నామో ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తొస్తుంది. ఇలా పచ్చదనం అంతా చూస్తే ఈ క్రెడిట్ అంతా మన హెచ్ఎం సార్ శంకరనారాయణ సార్ గారికి మీకు ఎంతో ధన్యవాదాలు సార్. తర్వాత తెలుగు సారు వచ్చిన తర్వాత ఈరోజు కూడా నాకు గుర్తుంది, తెలుగులో ఒక మన స్కూల్ సాంగ్ రాశారు, జయశుభ ప్రథమ కోడూరు ఉన్నత పాఠశాలకు జయ జయజీ. ఈరోజు కూడా నా మనసులో బాగా ఉంది సార్ అది. తర్వాత మన సైన్స్ ఉపాధ్యాయులు ఈరోజు అయితే మామూలుగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సపరేట్ ఉన్నవాళ్ళు, కానీ ఆ రోజుల్లో 3 సబ్జెక్టులు ఎత్తినేసుకొని చాలా బాగా చక్కగా బోధించినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. తర్వాత మన చంద్రశేఖర్ రెడ్డి సార్ గారు సోషల్ ఎంతో బాగా బోధించేవాళ్ళు. మరి ఆ సార్ గారు ఒక అంటుండేవారు, గాడిదలు అనేవాళ్ళు. యాక్చువల్గా ఆ పదం నేను యూజ్ చేయకూడదు, అది ఇప్పుడు కూడా మనకు బాగా గుర్తుంది సార్. తర్వాత మన సత్యనారాయణ సార్ గారు, ఆ సార్ మాకు తెలుగు నాట్యాలకు వచ్చేవారు. సార్ కూడా బాగా చక్కగా బోధించేవారు. తర్వాత మర్చిపోయిన వ్యక్తి మన శ్రీరాములు సార్ గారు, మ్యాథ్స్కి వస్తుండేవాళ్ళు. సారు వస్తాడు నా దగ్గర A+B² సూత్రం చెప్పరా అనేవారు. సార్ ఈరోజు చెప్తాను, రేపు మర్చిపోయి దెబ్బలు కొట్టి 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 ఈరోజు కూడా సార్ మేము నేర్చుకున్నాము. A+B² A²+B² సార్ ఇప్పుడు గుర్తుంది సార్ మీకు. తర్వాత సారు బిస్కెట్ స్వెల్లింగ్ కడితే నేను బ్యాస్కెట్ చెప్పేవాడిని. అప్పుడు కూడా 2 బర్రెలు కూర పెట్టుకొని కొట్టేవాడు సారు. BISCOIT బిస్కెట్ సార్ ఇప్పుడు గుర్తుంది సార్ నాకు. తర్వాత సారు లెక్కలు అంటే చాలా కష్టం, ఏం లేదురా దానికి ఒక సాంగ్ ఉంది అని చెప్పేసి, లెక్కలు లెక్కలు అంటావే మీరు ఓ పిల్లోడ లెక్కలు మీరు హెచ్చింపుల బాగింపులు హెచ్చింపుల బాగింపులు తీసివేతలు కోడి కాలు లెక్కలు 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 అంటావే మీరా ఓ పిల్లోడ లెక్కల్లో నా ఏమి ఉందిరా. A+B² అబ్బా A² to AB+B² ఓ పిల్లోడ +B². ముగ్గురు మనగాళ్ళ సినిమా రిలీజ్ అయ్యింది. అప్పుడు సార్ వస్తానే అమ్మంటే మెరిసే మేఘం కురుసేవాన, నాన్నంటే నీలాకాశం తల వంచిన, సూపర్గా పాడుతుండేవాళ్ళు సారు. అది ఇప్పటికీ నాకు చాలా బాగా గుర్తుంది సార్. తర్వాత
మన కేసీఆర్ సార్ కూడా చాలా బాగా సేవలు అందించారు. మీకు కూడా థ్యాంక్స్ సార్. తర్వాత మన ఎక్స్ సర్పంచ్ గారు, సార్ సర్పంచ్గా ఉన్నామని చిన్న ఫస్ట్ క్లాస్ కూడా ఉంటానో లేదు నాకు గుర్తులేదు, కానీ సారు చాలా సేవలు అందించారు. ఈరోజు కోట్లపల్లిలో ఇబ్బంది లేకుండా నడుచుకొని పోతున్నారంటే సార్ క్రెడిట్ అది. ఆ బ్రిడ్జ్ చూసిన వాళ్ళంతా సార్ ఇప్పుడు కూడా గుర్తు చేస్తారు మా కోట్లపల్లిలో. తర్వాత ఇప్పుడున్నటువంటి పెద్దలందరూ కూడా చాలా రకాలుగా సహాయ సహకారాలు అందించినారు. మీకు అందరికీ థ్యాంక్స్. తర్వాత మీకు చెప్పదలుచుకున్నామంటే గ్రూప్లో ఇలాగే ఉంటూ ప్రతి కార్యక్రమంలోనూ పార్టిసిపేట్ చేస్తూ మంచికైతేనేమి చెడుకైతేనేమి అందరూ ఒకరికొకరు హస్తం అందించుకుంటూ మరి సహాయ సహకారాలు అందించుకోవాలని కోరుతున్నాం. ఒకవేళ ఎవరైనా దీన పరిస్థితుల్లో ఉంటే తలాగా వచ్చి అందిస్తాం, వాళ్ళకి సహాయం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. నా పేరు హరికృష్ణ. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా 17 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను. ఫస్ట్ అపార్ట్మెంట్ పెనుగొండ, తర్వాత ధర్మవరం, తర్వాత ఇప్పుడు తనకల్లో పనిచేస్తున్నాను. అది మీ అందరికీ తెలుసు. నేను ఈరోజు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా జాబ్ పెట్టడానికి కారణం ఏమంటే మన టీచర్లే. మన టీచర్లు ఎవరంటే ఫస్ట్ నాకు ఇన్స్పిరేషన్ సత్యనారాయణ సార్. సారు 7th మ్యాథ్స్కి వచ్చేవాళ్ళు. సార్ ఒక ప్రాబ్లం డ్రాయింగ్ చేసి తనకు ఆన్సర్ కాబట్టి ఆ ఆన్సర్ అని పెద్దగా రాసేవాళ్ళు. ఏ అని పెద్దగా రాసి ఏమో చిన్న రాసి మళ్ళీ వేస్తే పెద్దగా రాసేవాళ్ళు. అంటే సార్ కళలో ఏదో ఒక ఆనందం మనం చేసి సాధించామని అట్లా నాకు ఇన్స్పిరేషన్ మ్యాథ్స్ ఫస్ట్ బేస్ అక్కడే పడింది. తర్వాత మాకు ఇన్స్పిరేషన్ 8th క్లాస్లో శ్రీరాములు సారు వచ్చిన తర్వాత నాకు లైఫ్లో ఖచ్చితంగా మ్యాథ్స్ టీచరే కావాలా, ఇటు తిరిగి మ్యాథ్స్ టీచరే కావాలని సార్ ఇన్స్పిరేషన్తో మ్యాథ్స్ టీచర్ అయినాను. నేను డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాను. మా స్కూల్కి మంచి పేరు కూడా తెచ్చాను. నేను 10th క్లాస్లో క్లాస్ ఫస్ట్, తర్వాత డిస్ట్రిక్ట్ ఫస్ట్ డిఎస్సిలో 2008లో డిస్ట్రిక్ట్ టాపర్గా వచ్చాను. స్టేట్లో 2nd ర్యాంకు. కాబట్టి నాకు ఇన్స్పిరేషన్ ఏమంటే మన శ్రీరాములు సారు మ్యాథ్స్ ఏ విధంగా చెప్పేవాళ్ళంటే మనకి తెలుసు, కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర గీతాలు వెలగాలి అనే పాటలు పాడుకుంటూ సార్ చెప్పే మ్యాథ్స్. ఇంగ్లీష్ కూడా సార్ వచ్చేవాళ్ళు. ఇంగ్లీష్కి వచ్చే కనీసం అంటే ఈత వరకు ఉండే అక్కడ మనకి అన్ని ఒక 4-5 తిరిగిపోతాం రోజుకి. ఖచ్చితంగా బాగా కొట్టేవాళ్ళు సారు. ఒకరోజు నాకు మ్యాథ్స్లో 24.5 వచ్చినాయి మార్క్స్ టెస్ట్లో, యూనిట్ టెస్ట్లో. అర్థమార్క్ ఎందుకు చిల్లు కొట్టినాడు సార్. అర్థమార్క్ ఎందుకు పోగొట్టుకున్నారు అని అంత బాగా చూసుకునేవాళ్ళు సార్ వాళ్ళు. మిగతా సార్ వాళ్ళ గురించి చెప్పాలంటే మనకి రామచంద్రారెడ్డి సార్, తెలుగు మాధురి రామచంద్రారెడ్డి సార్ గారు వచ్చిన తర్వాత తెలుగులో సార్ 8th క్లాస్లో పద్యం చెప్తా ఉంటే మేము 10th క్లాస్లో అప్పుడు సార్లు చెప్పే పాట వినేవాళ్ళు కాదన్నమాట. సార్ చెప్పే పద్యమే వినేవాళ్ళము. అంత బాగా పద్యం పాడేది. ఇంతవరకు ఎంతోమంది తెలుగు టీచర్లు చూశాను, కానీ నేను సార్ మాదిరి తెలుగు చెప్పే టీచర్లని ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. నా సర్వీస్లో చూడలేదు. నేను 17 ఇయర్స్ నుంచి టీచర్గా పనిచేస్తున్నా కూడా మా కొలీగ్స్లో కానీ మా ఫ్రెండ్స్లో కానీ బీఈడీలో ట్రైనింగ్ చేసేటప్పుడు కానీ తెలుగు వాళ్ళు ఎవరిని కూడా అటువంటి తెలుగు టీచర్, టాలెంట్ టీచర్ని ఎక్కడ చూడలేదు. సారు మనకందరికీ గుర్తుంది, ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ ఏదో ఒక ఏ సందర్భం వచ్చినా కూడా ఒక కవిత రాసుకుంటూ వచ్చేవాళ్ళు సారు. ఒకసారి నేను వినయవాజ్ 8th క్లాస్ భయం గురించి ఒక పద్యం రాశాడు సారు. భయం చదువుకోవాలంటే భయం, చదువును కొనేది ఎలా అని భయం అన్నాడు. నాకు అరే చదువు ఎందుకుంటాము మనము, అప్పుడు మనంతా చిన్నపిల్లలు కదా, చదువు ఎందుకుంటాము, చదువుకోవాలంటే భయమే, కానీ చదువు ఎందుకుంటాము అని నాకు డౌట్ వచ్చింది. కానీ అడగలేను కదా, సార్ అంటే భయం కదా, ఈరోజు తెలుస్తాను మా పిల్లల్ని చదివించాలంటే ఎంత ఖర్చు అవుతుంది అని. అందుకని చదువు కొనేయాలని భయమని సార్ ఆ రోజే రాశారు. చాలా చక్కగా బోధించినందుకు ధన్యవాదాలు సార్. చంద్రశేఖర్ రెడ్డి సారు చాలా బాగా సోషల్ చెప్పేవారు. నాకు క్రమశిక్షణ వచ్చిందంటే ఈ స్కూల్లో ఓన్లీ హిందీ సార్ టిఎం అబ్దుల్ రహీమ్ సార్ గారి నుంచి క్రమశిక్షణ వచ్చింది. సారు చాలా డిసిప్లిన్గా మనకి డ్రిల్ కూడా నేర్పించేవాళ్ళు. సారు హిందీ కాకుండా డ్రిల్ భయమా అంటాడు సార్, ఆపోజిట్ వస్తాయో చూసేసి సార్ వెళ్ళిపోయేవాళ్ళు. అంటే అది కూడా ఇంపార్టెంటే కదా, ఇంటికి పోవాలనే ఆత్రం ఎవరికైనా ఉంటుంది. మేము కూడా అంతే. ఇప్పుడు తర్వాత మెంటల్ సార్ సోషల్ చాలా బాగా చెప్పారు. కోనేటి సారు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 చెప్పాలంటే ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీకి వేరే టీచరు, బయాలజీకి వేరే టీచర్ ఉన్నారు.
కానీ అప్పట్లో ఒకరే సైన్స్ అంతా తీసుకొని చాలా చక్కగా చాలా బోధించేవాళ్ళు. తర్వాత ఓకే సార్, థ్యాంక్ యూ. హరికృష్ణ గారికి వందనములు. నా తోటి విద్యార్థులకు నా శుభాకాంక్షలు. నా పేరు ఉదయ్ కుమార్. నేను MBA చేశాను. డేటా సైంటిస్ట్గా బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. మా వైఫ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, కాగ్నిజెంట్లో పనిచేస్తారు. ఫస్ట్ నేను ఇక్కడ మెయిన్ నేర్చుకుని ఏమంటే శంకరనారాయణ సారు ఒకరోజు లేట్ వచ్చాను, 5 నిమిషాలు లేట్ వచ్చాను. మొత్తం చేయంతా వాసిపోయింది. క్రమశిక్షణ వల్ల నేను కెరీర్లో చాలా డెవలప్ అయ్యాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి గోవింద్ రెడ్డి సారు. ఒకసారి చిన్న ఆవులింపు వచ్చింది. నా క్లాస్లో ఆవులి సార్ అని గట్టిగా బల్ల కొట్టాడు. అప్పుడు నేర్చుకున్నాను నేను అటెంటివ్ అంటే ప్రతి టైం మనం అలర్ట్గా ఉండాలి. ఎలా అలర్ట్గా ఉండాలి అది నేర్చుకున్నాను. సార్ ఇక్కడ మీ స్టూడెంట్స్ ఒకరు డాక్టర్ అయినారు, టీచర్లు అయినారు, అందరూ రకరకాలైనారు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినాను. అమెరికాకి, జర్మనీకి 4 టైమ్స్ వెళ్ళి వచ్చినాను. దాదాపు 15 కంట్రీలు తిరిగాను సార్. నేను ఈ సెషన్ని 15 దేశాలు తిరిగి వచ్చాను. ఈ రుణము ఎప్పటికీ తీర్చుకోలేనిది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డాడ్. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేసిన అందరూ ఉపాధ్యాయులకి నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లే నా ఫ్రెండ్స్, నా అందరి మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు మహమ్మద్ రఫీ. నేను బెంగళూరులో ఉంటున్నాను. నాకు ఒకే అబ్బాయి సెకండ్ PUC చదువుతున్నాడు. నా అర్ధాంగిని మిసెస్ ఒక కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్. వైఫ్ కృష్ణ బాను उठ जाओ माँ देवी, మేనేజర్, ताली बजाइए. బిగ్ పొజిషన్. నేను కూడా ఒక MNC కంపెనీలోనే ట్రాన్స్పోర్ట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఇదంతా క్రెడిట్ బికాస్ ఆఫ్ ఇక్కడ కూర్చున్న నా టీచర్స్దే. లేకుంటే నేను ఇంటర్మీడియట్ అంతే చదివిన. బికాస్ ఆఫ్ యూ నేను ఈ పొజిషన్లో ఉన్నాను. నా కొడుకు కూడా ఇప్పుడు సెకండ్ PUC. ఈ మిస్సెస్ వల్ల బెంగళూరులో ఆరాంగా సెటిల్ అయినాను. సార్ ధన్యవాదాలు రఫీ. ఉపాధ్యాయుల వారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, నాతోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. దాదాపు 30 ఏళ్ళ తర్వాత మనమందరూ ఉపాధ్యాయుల సమక్షంలో ఇలా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అది మాటల్లో చెప్పలేను. ముందు ఇక్కడ ఏమేమైతే మనం చదువుకున్నామో, ఎలా ఉపాధ్యాయుల నుంచి నేర్చుకున్నామో అవన్నీ గుర్తొస్తున్నాయి. మంచి నైతిక విలువలతో మాకు లెసన్స్ చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సార్లందరూ నా నమస్కారాలు. నాకు కొంచెం తెలుగు ఇప్పుడు మర్చిపోయినా. ఇక్కడ ఉన్న నా స్టూడెంట్లు అందరూ, ఇక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారములు. అయితే ఇక్కడ మా అమ్మ తల్లిదండ్రులు జన్మించారు, గురువులు విద్య నేర్పించారు. ఈరోజు నేను ఎన్ని రాష్ట్రాలు తిరిగినానంటే ఇక్కడ సార్ వాళ్ళు నాకు చెప్పిన, అప్పుడు నాకు చదువు కూడా లేదు. కాకపోతే నాకు ఒకే గుర్తుండింది, సార్ హిందీ సారు ఒక్కసారి నాకు ఏదో ఒక చిన్న విషయంలో నాకు కొట్టాడు. నాతో లక్ష్మీనారాయణ మేమిద్దరము దెబ్బలు తిన్నాము. అప్పుడు హిందీలో మాట్లాడిన 2 మాటలు గుర్తున్నాయి. अभी मैं तुम लोग क्या चिल्लाता है ऐसा बोला था, वही बात आज मैं 7 लैंग्वेज में सीख के अपना गांव को आ गया. आज हमको बोलने का थोड़ा डर लग रही, लेकिन आज मेरे को भगवान ने 2 जन्म दिया. पहले मेरे को 2 बच्चा है. मेरा बच्चा 1 साल 2 साल था. वो टाइम पे मैं छोड़ के चले गया. आज मेरा बच्चों को मैं शादी करवाया. आज मैं
मेरे को बोलने का डर लगे, लेकिन हमारा इधर गुरु लोग को विद्या दी है ना, इसके लिए आज मैं इतना राष्ट्र में घूम के आ रही। आज मेरा फ्रेंड्स में मिल के बात कर रहे हैं ना, बहुत खुश है। जिंदगी में इतना प्यार कहीं भी नहीं मिलेगा। इतना విశేషణ చిన్నప్పయ్య నాతోటి నా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు, నా గురువులు అందరికీ ధన్యవాదాలు. మరి విశ్వనాథ గారి వాళ్ళ డాడీ దగ్గర నేను వర్క్ చేశాను. మా మామ బాలచంద్ర రెడ్డి గారు మాజీ సర్పంచ్ గారు, ఆయన దగ్గర మేము 10 రూపాయల కూలి కూడా చేశాను. నేను ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే నేర్పించిన గురువులు, జన్మించిన తల్లిదండ్రులు, వీళ్ళని మర్చిపోతే లైఫే లేదు, ఇక మనం బతికి కూడా వేస్ట్. నాకు ఇక ఈ మాట్లాడే అవకాశం ఇచ్చిన ఈ సారులకి, నా ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారములు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఇతను 7 రాష్ట్రాలు తిరిగాడు, 7 భాషలు నేర్చుకున్నాడు. ఈరోజు అనంతపూర్లో సెటిల్ అయినాడు. అనంతపూర్కి వారిని పెద్ద అమ్మాయిని ఇచ్చాడు, 2వ అమ్మాయిని కోడూరులోనే ఇచ్చాడు. అయితే ఇక్కడ అనంతపూర్లో ఒక సైట్ ఉంది, చెక్ పోస్ట్లో ఒక సైట్ ఉంది, కోడూరు తోపులో ఒక సైట్ ఉంది. చాలా బాగా సెటిల్ అయ్యాడు సార్. ధన్యవాదాలు కృష్ణ గారు. తోటి బాలికలందరికీ నా నమస్కారాలు. మేము వ్యవసాయమే, మా కొడుకు కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదివించినాను. కొడుకు జాబ్ చేస్తున్నాడు, అమ్మకు పెళ్ళి అయిపోయినది, 2 పిల్లలు. ఆమె భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్. ధన్యవాదాలు హేమావతి గారు. భారతి గారు, మీ పేరు చెప్పమ్మా, మీ పేరు చెప్పండి. గురువులకి నమస్కారములు. నన్ను బాగా పలికించినారు. హౌస్ వైఫ్. వెరీ గుడ్ అమ్మా. శాంతమ్మ. శాంత. ప్రజలందరికీ నమస్కారాలు. నాకు ఒక పాప ఒక బాబు. పాప బీపీటీ అయింది, పాప బీటెక్ అవుతున్నారు. లీలావతి గారు. పూజలైన గురువులందరికీ నా నమస్కారములు. మా ఫ్రెండ్స్ సమావేశాన్ని చేకూర్చిన మా ఫ్రెండ్స్ హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు లీలావతి. నాకు 2 అబ్బాయిలు. పెద్ద పిల్లోడు సెకండ్ పిల్లోడు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. పెద్దోడు సరే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మంజుల గారు. మంజుల. నేను బెంగళూరులో ఉంటాను. మా పిల్లలు 2 అమ్మాయిలు. అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను, ఇంకొక అమ్మాయి బీకామ్ లాస్ట్ ఇయర్. థ్యాంక్ యూ అమ్మా. వెనకాల ధనలక్ష్మి. నా పేరు ధనలక్ష్మి. నాకు 3 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి బీకామర్స్ చేస్తుంది, సెకండ్ అమ్మాయి ఎస్ఎస్సి, థర్డ్ 8th క్లాస్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. పద్మ. నా పేరు పద్మావతి. నాకు అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్. ముఖ్యంగా ఇక్కడ అందరినీ ఇలా ఒక చోట చేర్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. హలో, గురువులందరికీ పాదాభివందనాలు. నా పేరు ఎంఎన్ అనిత. మా ఆయన పేరు పద్మేష్. మా బాబు దీపన్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. మాది శ్రీనివాస్పూర్, కర్ణాటక. థ్యాంక్ యూ. రత్నమ్మ. నాకు చదువు నేర్పిన గురువులందరికీ నమస్కారాలు. మా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. మాది పరిగి దగ్గర కాలువపల్లి. నేను ఐస్ వైఫ్. శివలక్ష్మి. హలో, నేను గోరంగ
మాట్లాడండి. హలో, నాది కందూరు పత్తి. నన్ను ఇచ్చిండేది గోరంటికి. మా ఆయన వాస్తు చెప్తాడు. నా కొడుకు వచ్చి 9th క్లాసు కదిరిలో చదివిస్తున్నాను. తోటి విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. జన్మదినం. థ్యాంక్ యూ అమ్మా. వెంకటేష్. నా పేరు వెంకటేష్. నా తోటి విద్యార్థులకి నా ఫ్రెండ్స్ అందరికీ శుభాకాంక్షలు. నేను పేదారు పనిచేస్తాను. పబ్లిక్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అవుతుంది రా. ఇద్దరు కొడుకులు. నా వెంకటేష్. ఇద్దరు కంపెనీకి పోతారు. పెద్ద అయిపో కంపెనీకి, చిన్న అయిపో కంపెనీకి. సరే, నువ్వు మా ఇద్దరు కొడుకు కూతురు పెళ్ళి అయిపోయింది. ఇద్దరు పిల్లలు. నీకు కొడుకు ఇట్లా వాళ్ళు చాలా. రామకృష్ణ. చిన్నపేటపల్లి. నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఎంసీఏ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి డిప్లొమా చేస్తున్నాడు. రాజు ముదిరేపల్లి. కొడుకు 9th క్లాస్ అవుతాను. శేఖర్. కోడూరు తోపులో అంగడి వేసుకున్నాను. ఒక కొడుకు ఒక కూతురు. హలో, ఇక్కడ విచ్చేసిన ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారములు. మొట్టమొదటిగా చిన్నపయ్య గారికి, కేవీ జనార్దన్ రెడ్డి గారికి, ఎన్సి సోమశేఖర్ రెడ్డి గారికి, నాతోటి ఫ్రెండ్స్కి చాలా హృదయపూర్వక నమస్కారములు. ఇలాంటి రోజు ప్రతి ఒక్కరిని చూడగలగడతా ఉండమని ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి డిప్లొమా 2nd ఇయర్ చేస్తున్నారు. పాప 3rd క్లాస్ కేవీ స్కూల్ పాలసముద్రంలో చదివిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రెడ్డి. ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఓకేనా? 3rd ఇయర్. ఒక అమ్మాయి 10th క్లాస్ ఇక్కడే చదువుతుంది. ఒక అబ్బాయి 7th క్లాస్. థ్యాంక్ యూ. మొక్కజొన్న వ్యాపారం, చిలకాయ వ్యాపారం, వ్యవసాయం చేస్తున్నాను. కేవీ జనార్దన్ రెడ్డి. అది కోట్లోపల్లి. ఇక్కడ విచ్చేసిన గురువులందరికీ నా పాదాభివందనాలు. నా స్టూడెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను ఇక్కడే వెటర్నరీలో గోపాలమిత్రగా చిన్న పోస్ట్ గోపాలమిత్రగా సేవ చేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే టీఎం భాషా సార్ మాత్రము నాకు జీవితాంతము గుర్తుండిపోతారు. అది ఎందుకంటే సారు మీ తోకలు కట్ చేస్తా అంటాడు. ఆ తోకలు కట్ చేసేది నేను మనసులో అనుకోను. సార్ మీరు తోకలు గొడ్డుతో కట్ చేస్తారా, గుడితో కట్ చేస్తారని మనసులో అనుకోండి. కేవీగా నువ్వు నిలవరా, ఫస్ట్ నిలవరా, నువ్వు ఏమిటితో కట్ చేసేది నీకు చెప్తాను రా అన్నారు. ఆ సార్ చెప్పింది మాత్రం ప్రతిరోజు గుర్తుకుంటే ఉంటారు. ఇంతతో ముగిస్తున్నాను. ధన్యవాదాలు. హలో సార్, మరి నాకు ముగ్గురు ఆడబిడ్డలు, ఒక అమ్మాయి అయిపోయింది. ధన్యవాదాలు ఆదినారాయణ గారు. ఇప్పుడు ముఖ్యంగా హలో, సభను అలంకరించిన పెద్దలకు,
అలాగే నా తోటి విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సో నా పేరు బి వెంకటేష్ కుమార్. నేను సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సర్వీస్లో పనిచేస్తున్నాను, సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్. అలాగే నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి IIIT స్టూడెంట్ బీటెక్ జాయిన్ అవుతున్నాడు. సో ఒక సెకండ్ స్టూడెంట్ వచ్చి 9th క్లాస్ ఫ్రమ్ బాగేపల్లి న్యూ హారిజన్ స్కూల్. థ్యాంక్ యూ. పాఠశాల పూర్వ విద్యార్థులు మరియు గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా మనం కలుసుకున్నది చాలా శుభ సందర్భం అనమాట. 30 ఏళ్ళ చరిత్ర తిరిగి రాసినటువంటి 3-4 ఉన్నారు మనలో. వాళ్ళు ఎక్కడెక్కడ ఉండే ఫోన్ నెంబర్లను సేకరించి కష్టపడి ప్రతి ఒక్క నెంబర్ని తీసుకొని అందరినీ ఇన్వైట్ చేసి నాకు ఇది చాలా సంతోషకరమైన విషయము. కాబట్టి ఇంకోటి నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను అంటే, ఇక్కడ నాకు 2 కొడుకులు అనమాట. ఒక శ్రీకాంత్, విజయ్. శ్రీకాంత్ అనే అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఇక్కడ కాలేజీలో సీట్ వచ్చింది. వచ్చిన తర్వాత పొద్దున్నే బయలుదేరామనేళ్ళకి స్నేక్ అంటే పాము కాటేసింది అనమాట. వేసిన తర్వాత చాలా సీరియస్ అయిపోతే మన డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి గారు ప్రాణభిక్ష పెట్టారు నా కొడుకు. ఈరోజు ఈ జీవితంలో నేను మర్చిపోలేనటువంటి విషయం ఇది. నా జీవితంలో ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నా పెద్ద కుమారుడు అంటే ఈరోజు కారణం విశ్వనాథ్ రెడ్డి. ఈరోజు మా సభామూలకంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాసులు గారు. విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ముఖ్యంగా 30 సంవత్సరాలుగా మన ఫ్రెండ్స్ అంతా కలిసినందుకు సంతోషకరంగా ఉన్నది. అలాగండి సన్మానం వీడియో కూర్చోబెట్టి చెప్పండి. గ్రామ పంచాయతీలో కూర్చోండి గ్రూప్ ఫోటో చేస్తే వెంకటేశ్వర సారు దీనికి ప్రాధాన్యత ఇచ్చినారు. ఎందుకనగా కోడూరు గ్రామంలోనే చిన్న స్కూలు ఉంటే దాన్ని అభివృద్ధి చేయాలని, కోడూరు తోపులో బాగుంటుంది అని వెంకటేశ్వర సార్ గారు ఆవిడ చైర్మన్ని ప్రాధాన్యత పడి ఈ కోడూరు తోపులోనే మా స్కూల్ ఉండాలి అని గట్టిగా. అలాగే ఈ చెట్లు నాటించిన శంకరనారాయణ సార్ గారికి ధన్యవాదాలు. అప్పుడు 6వ తరగతి చేరినాము. చెట్లు మొక్కలు బాగా అభివృద్ధి కావాలని సారు అందరినీ లీచ్ పీరియడ్లో పిలిపించి చెట్లు నాటించి బాగా ప్రశాంతంగా ఉండాలని, మన స్కూళ్ళందు పరిశుభ్రత ఉండాలని, ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలని ధన్యవాదాలు. మన శంకరనారాయణ సార్ గారి గురించి మాట్లాడాలంటే, ఇప్పుడు ఎవరికి బ్లడ్ టెస్ట్ చేసినా ఒక విటమిన్ డి డెఫిషియన్సీ. మన శంకరనారాయణ సార్ ప్రేయర్లో ఒక 15 minutes నిలబెట్టాలి. అప్పుడు నేను కూడా పడిపోయాను. సో అప్పుడు ఏమైతుందంటే ఆయన విటమిన్ డి డెఫిషియన్సీ అనేది పిల్లలకి విటమిన్ డి రావాలి అని ఆయనలో నిలబెట్టడం. ప్రేయర్లో డైలీ ఒక సైన్స్ టాపిక్ కానీ ఒక స్టూడెంట్తో చదివించడము. నేను కూడా ఒకసారి చదువుతున్నాను. సో ఇంకా కొన్ని న్యూస్ రామచంద్రానికి సార్ కొన్ని న్యూస్ చదివించడం కానీ. సో అంతా కొన్ని మిస్ అయిన టాపిక్స్. శంకరనారాయణ సార్ గారు 1000 ప్లాంట్స్ పెట్టించి ఎవ్రీ వీక్ కౌంట్ చేయాలి. కౌంట్ చేసి ఒకసారి కౌంట్ చేయాలి ఎన్ని చెట్లు ఉన్నాయి. సో చెట్లు ఇన్ఛార్జ్ కూడా నీళ్ళు అక్కడ నుంచి నీళ్ళు బోర్వెల్లో రోడ్ క్రాస్ చేసుకొని బిజినెస్ కోసం ప్రతి క్లాస్కి ఒక 80 పీరియడ్ ఉండేది. సో అది చెట్లన్నీ చూస్తే ఇప్పుడు చాలా సంతోషపడతాను. కొన్ని చెట్లు కన్స్ట్రక్షన్ ఉంటాయి. ఇంకా భాష సంఘ అదే చెప్పాడు ఒకసారి ఆయన పెట్టి చేశాడు సార్. మీటింగ్ వచ్చింది వెళ్ళిపోతున్నాను సార్ మనం సార్ కొన్ని మిస్ అయిన సంగతి. సో ఉండే స్టాఫ్కి అన్ని సబ్జెక్టులు మ్యాథ్స్ సదాన్ సార్ కానీ సైన్స్ని
మూమెంట్స్ అంటే టెర్రర్. నేను కూడా చెప్పడం చాలా తిన్నాను. సత్తాను సార్ చెవిపిండడం వాళ్ళు ఇప్పుడు సార్ సైంటిఫిక్ కూడా చెవిపిండితే చాలా బ్రెయిన్ యాక్టివేట్ అవుతుందని సార్ అప్పుడే. సో నేను ఇక్కడ శ్రీరామ్ సార్ గురించి మ్యాథ్స్ వింటే నేను డిసైన్ అనిపిస్తుంది. సో అప్పుడు నేను లేను. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈరోజు ఆ రోజు మీ క్రమశిక్షణ మీ ఇంకా అనుకోవాలంటే మా ఫాదర్ రామచంద్రారెడ్డి గారు. సో అగ్రికల్చర్ నమ్ముకోకుండా ఆయన్ని నారు రామచంద్రారెడ్డి పిలిచేవారు. కత్యాలపట్ల నారు మన ఇంటికి ఉన్నారు. కొన్ని ఏదో బిజినెస్లు చేసి మా చదువుకి ఎందుకంటే అగ్రికల్చర్ టోటలీ గ్యాంబ్లింగ్ ఇక్కడ. సో పంటలు పండేవి ఆయన ఏదో ఇక ప్రవర్తి సర్వే చేయడం కానీ ఇలా చేసి చదువుకి ఏమీ అంతరాయం లేకుండా ఆయన చదివించడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వెళ్ళగలిగాను. సో నాన్నగారికి గురువులందరికీ పదవందనాలు చెప్పుకుంటూ టైం లేనందువల్ల చాలా మాట్లాడలేకపోతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరి పేరు నాకు జ్ఞాపకం లేదు. మొట్టమొదటి బ్యానెట్ మాస్టర్ నేనే ఈ ఊరు. అప్పుడు మళ్ళా విశ్వనాథ్ గుప్తా సాయినాథ గుప్తా హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు నేను బ్యానర్ హెడ్ మాస్టర్ అపాయింట్ చేసింది. నేను వచ్చినటువంటి ఒకే విషయంలో పాఠశాల అభివృద్ధి కాకుండా విద్యార్థుల్లో ఒక సమాజంలో మంచినటువంటి ఒక విద్యాబుద్ధం నేర్పేవాళ్ళు కాదు, ఉన్నత స్థాయికి తీసుకురావాలనేటువంటి ఆలోచన నాకు ఉండేటువంటిది. దానికి అనుగుణంగా కొంతమంది ఉన్నారు. విశ్వనాథ్ రెడ్డి అంటే ఇంకా కొంతమంది ఉన్నారు. అందరూ కూడా వాళ్ళందరూ ఇక్కడ వచ్చినారో లేదో తెలియదు. అందరూ కూడా చాలా సహకరించు, నా డిసిప్లిన్ కూడా వాళ్ళు గౌరవించి మిమ్మల్ని ఎంతో మంది ఉన్నత స్థాయికి వచ్చేదానికి నా డిసిప్లిన్ మీకు ముఖ్యమైన కారణం అనుకుంటాను. విద్యాబోధనలో కూడా నేను ఎప్పుడు లోపం చేయలేదు. నేను ఇంగ్లీషు సోషల్ స్టడీస్ చెప్తా ఉంటాను నేను కూడాను. కాబట్టి ఎవరైనా కూడా నేను చెప్పినట్టు విషయం మళ్ళీ సమాధానం చెప్పుకోండి కాబట్టి ఇది వరకు తీసుకుని కొట్టించేవాడిని. వచ్చి మళ్ళీ ఆ రోజు పెడితే తప్పకుండా చెప్పాలి వాళ్ళు. అంత డిసిప్లైన్గా ఇక్కడ నేను పాఠశాల మెయింటైన్ ఉన్నటువంటి 3 సంవత్సరాలు నేను ఉండేది. నా ఫస్ట్ బ్యాచ్ వచ్చినప్పుడే ఫస్ట్ బ్యాచ్ ఏం చేసేస్తే అప్పుడు కూడా పిల్లలు అంత బాగా ప్యాషన్ మంచి రికార్డు కూడా తీసుకొచ్చిన కోడూరు ఉన్నత పాఠశాల. కాబట్టి ముఖ్యంగా ఈ సందర్భంలో నేను తెలిపేటువంటిది ఏమంటే, నేను చదువుకునేది కాకుండా చదువుకోండి అంటే చదువుకొనండి అని అర్థం. చూడండి ఎట్లుందో, చదువుకోనండి చదువుకొనండి. ఆ పరిస్థితులు వచ్చింది ఈనాడు కూడా. చదువుకోమని చెప్తాడు ఉపాధ్యాయులు. ఇప్పుడు ఏమంటున్నటువంటి సొంతటి విద్యార్థులు ఏం సార్ చదువుకోండి అని చెప్తే కాకుండా చదువుకోనండి అని చెప్తున్నారే. ఆ స్థాయిలో ఉన్నారు ఇప్పుడు అంత షార్ప్ మైండెడ్. కొంటారు అసలు కొంటున్నారులే. చదువుకోమని అంటే చదువుకోండి అంటే చదువుకోనండి అని అర్థం. ఆ స్థాయిలో ఉన్నారు విద్యార్థులు అంతా. కాబట్టి ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం నన్ను ఇన్వైట్ చేసినటువంటి వెంకటేశ్వరి గారు, మన విశ్వనాథ్ రెడ్డి గారు, మరి రామచంద్ర రెడ్డి గారు, మరి మా కొలీగ్స్ అయినటువంటి మన రెడ్డి గోవింద్ రెడ్డి, భాష రామచంద్ర రెడ్డి, వీళ్ళంతా బాగా సహకరించి పిల్లలకు చాలా చక్కగా బోధన చేసేటువంటి వాళ్ళు. నేను అనేపల్లిగా రామచంద్రారెడ్డి యొక్క రైటింగ్ను చూసి నా పిల్లలందరికీ కూడా ఈ రైటింగ్ నేర్పి ఉద్దేశించారు. జిల్లా పరిషత్కి పోయి నాకు ఈ రామచంద్రారెడ్డి మీరు ఇవాళ ఏమైంత అంటే ఆయన రైటింగ్లో ప్రత్యేకించి నా విద్యార్థులతో ఆ రైటింగ్ నేర్చుకుని ఉద్దేశం చేత నేను పోయి జిల్లా పరిషత్ వారిని తీసుకొని వచ్చాను ఇక్కడ. ఆయన రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు చూడండి ఒకసారి రైటింగ్ ఆయన ఎట్లా ఉంటుందో ఆ ఉద్దేశంతో ఇక్కడ తీసుకుని వచ్చాను.
ఆ విషయంలో కూడా నేను సక్సెస్ అయినాను. తర్వాత వెంకటేష్ ప్రతి విషయంలో కూడా నాకు సహాయ సహకారాలు ఇచ్చాడు. ఏ విషయంలో కూడా కానీ నేను ఈ 3 సంవత్సరాలు బాగా చక్కగా పనిచేసినట్టే మా వెంకటేశ్వర గారే నాకు సహకారం అందించారు. తర్వాత గోవిందరెడ్డి గారు సత్యనారాయణ కూడా ఉన్నారు. ఆయన సెకండ్ గ్రేడ్ అసిస్టెంట్ అప్పుడు. వాడు వీళ్ళంతా వాళ్ళ యొక్క వ్యక్తిత్వం చక్కగా నిర్వర్తించి మీకు వచ్చినటువంటి విద్యా బోధన చేసి సత్పరులుగా దేశ పౌరులుగా మిమ్మల్ని తీర్చిదిద్దిన ముఖ్యమైన పాత్ర వహించింది. కాబట్టి వారికి మనందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా. ఇకపోతే విశ్వనాథ్ రెడ్డి నా శిష్యుడు. అంటే విషయుడు అంటే పాప నేను వచ్చినప్పటికే సార్ అని వచ్చా. ఏమాయారెడ్డి అంటే నాకు మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి సార్. ఏమాయా ఎందుకంటే లేదు సార్ మీరు సాయం చేయాలంటే సరే నేను ఇమ్మీడియట్ నా చేతిలో లేదు కదా మైగ్రేషన్ డిఓ గారు ఇవ్వాలి. ఇమ్మీడియట్గా నేను డిఓ ఆఫీస్కి పోయి సార్ని కలిసి ఏం సార్ ఏమాయా అంటే లేదు సార్ అబ్బాయి పాపం చాలా ఆతురుగా ఉన్నాడు, కర్ణాటకలో చదివిన అభిప్రాయాలు ఉన్నాడు, మీరు సాయం చేయాలి సరే ఇస్తాను తీసుకొని పోయాను. ఆ సర్టిఫికేట్ తెచ్చి ఇచ్చినాను. ఈయన వెళ్ళిపోయి చదువుకున్నాడు. మంచి సత్పౌరుడిగా కాకుండా మంచి డాక్టర్గా పేరు ప్రతిష్టలుగా ఇంటికి మంచి ఒక కుమారుడిగా కీర్తి ప్రతిష్టలు తెస్తున్నాడనే విషయం నాకు నా చెవిలో పడింది. కాబట్టి ప్రత్యేకంగా నేను విశ్వనాథ్ రెడ్డి ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఇకపోతే వెంకటేశ్వరయ్య కానీ మరి రామచంద్రెడ్డి గారు కానీ మరి మన గోవిందరెడ్డి కానీ భాష కానీ వీళ్ళంతా బాగా సహకరించి యొక్క మన పాఠశాల గురించి వీళ్ళంతా కూడా వీరి వెనుక యొక్క ప్రోత్సాహం నాకు ఎక్కువగా ఉండేటువంటిది. వారి యొక్క తరఫున ఈ పాఠశాల అభివృద్ధి చేయడానికి అవకాశం వచ్చింది. ప్రత్యేకంగా ఈనాడు ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు జ్ఞాపకం చేసుకొని నన్ను ఈ కార్యక్రమం విన్నట్టు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రత్యేకంగా వెంకటేశ్వరయ్యని అంతా కూడా పక్క మరి విశ్వనాథ్ మీరంతా రావాలి సార్ అని ఫోన్ చేసి చెప్పారు. పాపం వాడు మన మీద ఎంత అభిమానం ఉంటే వాడు పాపం ఇన్ని సంవత్సరాల తర్వాత ఐఎమ్ 90 years 90 సంవత్సరాలు ఉన్నాను నేను. ఇప్పుడు కూడా నన్ను మా జ్ఞాపకం పెట్టుకొని వారు ఈ కార్యక్రమం వినోదం ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మీరందరూ సహకరించి ఈ కార్యక్రమం సహజగా దిగ్విజయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఇంతటితో వినిపించుకుంటున్నాను. ధన్యవాదాలు సార్, మీకు పాదాభివందనం చేస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు